హాయ్ అండి అందరికీ. నిన్నైతే అంగన్వాడీ పాలతో పన్నీర్ అయితే ట్రై చేసాం కదా. ఈరోజైతే కర్రీ కూడా ట్రై చేసేద్దాం, చూసేయండి. నేనైతే ముందుగా ప్యాన్ పెట్టుకొని అందులో ఆయిల్ వేసుకొని పన్నీర్ అనేది 4 వైపులు తోరగా వేపుకున్నాను. నెక్స్ట్ ఇంకో ప్యాన్ తీసుకొని ఉల్లిపాయ, టమాటీ, అల్లం, వెల్లుల్లి, పచ్చిమిర్చి, ధనియాలు, జీలకర్ర వేసుకొని మంచిగా మగ్గనిచ్చి దాన్ని అయితే చల్లారించాక మిక్సీ అయితే పెట్టేశాను. నెక్స్ట్ అదే ప్యాన్లోని జీడిపప్పు వేసి మంచిగా దోరగా వేగించుకున్నాను. మాడనివ్వకుండా దోరగా వేయించండి. అది కూడా ఒక ప్లేట్లోకి తీసుకొని సైడ్ పెట్టండి. నెక్స్ట్ అదే ప్యాన్లో మళ్ళీ ఆయిల్ వేసి చిల్లీ తీసుకున్నాను. నెక్స్ట్ మనం మిక్సీ పెట్టిన మిశ్రమాన్ని ఆయిల్ వేసి మంచిగా మగ్గనివ్వండి. ఫ్లేమ్ని మీడియంలో అడ్జస్ట్ చేస్తూ చక్కగా దోరగా వేపుకోండి. ఆయిల్ పైకి తేలినాక సరిపడా కారం, సాల్ట్, ధనియాల పొడి వేసుకున్నాను. మీకు నచ్చితే ఇంకా స్పైసెస్ ఏంటో వేసుకోండి. నాకు నచ్చక నేను ఇవే వేసుకున్నాను. అయినా కూడా టేస్ట్ చాలా బాగా వచ్చింది. ఆయిల్ పైకి తేలినాక మనం వేపి పెట్టుకున్న జీడిపప్పు, పన్నీర్ అనేది వేసుకొని మంచిగా కలుపుకోండి. 5 మినిట్స్ అయితే కలపండి. నెక్స్ట్ మనం మిక్సీ పెట్టిన దాంట్లో ఒక పావు కప్పు వాటర్ వేసి మంచిగా కలుపుకున్నాక ఒక ప్లేట్ మూత అయితే పెట్టేసి 5 మినిట్స్ ఉంచి తీయండి. చూడండి, పైకి అయితే ఆయిల్ తేలింది కదా. ఈ టైంలోనే మన దగ్గర ఉంటే కస్తూరి మేతి పైన కొంచెం వేసుకొని ఫైనల్ టచ్ అయితే ఇచ్చేయడమే. చూడండి, చాలా బాగా కనిపిస్తుంది కదా. టేస్ట్ కూడా చాలా బాగా వచ్చిందండి. మీరు కూడా ట్రై చేసి ఎలాగొచ్చింది అనేది నాకైతే కామెంట్ చేయండి. నేనైతే మా బావకైతే క్యారేజ్ కూడా కట్టాను. నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్.